స్వామి, భక్తులు మిమ్మల్ని పులివాహనుడు అని పిలుస్తారు. నేను మీ వాహనం అర్పించుకోవడం నాకు గర్వంగా ఉంది. కానీ మీరు పులిని వాహనంగా ఎందుకు ఎంచుకున్నారు? పులి వాహనం ఒక సంకేతం. భయం, అహంకారం వంటి నెగెటివ్ భావాలను జయించాలని ఇది సూచిస్తుంది. భక్తులు పులిని భయంకరమైనదానిగా చూస్తారు. కానీ పులి కూడా భక్తిని చూపితే అది అన్ని భావాలను అధిగమించడానికి ఒక శక్తివంతమైన సందేశం. అర్థమైంది స్వామి. కానీ చాలా మంది భక్తులు తమ భయాలను అధిగమించలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తే భయం పోతుంది? భక్తులు ధైర్యంగా ఉండాలి. భయాన్ని అధిగమించడానికి భక్తిని, నియమాలను, క్రమశిక్షణను పాటించాలి. భయానికి ఎదురొడ్డి నిలబడితేనే అది మన జీవితంలో నుండి తొలగిపోతుంది. స్వామి, నేను పులిని. నా సహజ స్వభావం క్రూరత. నేను కూడా శాంతిని సాధించగలనా? నిస్సందేహంగా పులి ప్రతి జీవి తనలో శాంతిని కనుగొనగలదు. నీ హృదయంలో ఉన్న ప్రేమను ఉపయోగించు. ప్రతి జీవికి కాపాడే పాత్రలో నిలబడగలవు. క్రూరతను కంట్రోల్ చేస్తే నువ్వు శాంతికి మార్గదర్శకంగా మారవచ్చు.